ఏ రాష్ట్రంలో కూడా లేదు. పదవీ విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచినటువంటి సంఘటనలు కూడా ఇలాగా చాలా ఉన్నాయి. మహిళా ఉద్యోగులకి 2 నెలల నుంచి 6 నెలల వరకు చైల్డ్ కేర్ లీవ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్నటువంటి ఎంతో కాలం నుంచి వాళ్ళు 010కి నోచుకోకుండా అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా ఒక ప్రైవేట్ లాగా ట్రీట్ చేస్తుండే వాళ్ళు దాన్ని కూడా 01 శాలరీస్ కిందకి తీసుకొచ్చి ఒక ప్రభుత్వ సంస్థలాగా తీసుకొచ్చినటువంటి ఇది కూడా లాస్ట్ ప్రభుత్వానికి చేసింది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ మొదలెట్టి కొంత 4,000 పైగా వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసింది. అదేవిధంగా మరి దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, దాదాపు 2,40,000